ఓం గం గణపతియే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. గణపతి దేవుడు, ఆయన గురించి కొత్తగా చెప్పేదేముంది? బ్రహ్మదేవుడు సృష్టి కార్యం ఆరంభించడానికి ముందు, అలాగే త్రిపురాసుర సంహారానికి ముందు సాక్షాత్తు మహాశివుడు కొలిచిన ఏకైక దైవం గజాననుడు, అంటే ఆ లంబోదరుడు. మరి అంతటి గొప్ప ఆ మహాగణపతి కరుణ మన మీద ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఆ మహాగణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఈ కాలంలో మనకున్న ఏకైక మార్గం గజాననుడు, అంటే ఏనుగు. ఆ ఏనుగును కనుక మనం ప్రసన్నం చేసుకోగలిగితే, ఆ ఏనుగు యొక్క కృపను మనం పొందగలిగితే, మనం ఏదనుకుంటే అది, మన సకల కష్టాలు, సకల దరిద్రాలు అలా చేత్తో తీసి పడేసేంత ఈజీగా జరిగిపోయే అద్భుతమైన తరుణోపాయాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఏనుగు యొక్క మలమూత్రాలు ఎంత శక్తివంతమైనయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ అద్భుతమైన తాంత్రిక రహస్యాన్ని, ఈ అద్భుతమైన వేద రహస్యాన్ని ఇవాళ మనకు విప్పి చెప్పబోతున్నారు సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ దుర్గాప్రసాద్ గారు. వారి వల్ల మన స్టూడియోలో ఉన్నారు. మనం తొలి పూజ ఎవరికి చేస్తాం? గణేశుడికే చేస్తాం. మరి అలాంటి గణపతిని వదిలేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎవరెవరో దేవుళ్ళ వెంట పరిగెడుతున్నాం. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం? ఆ మహా గణపతిని పూజిస్తే మన జీవితం ఏ స్థాయిలో మారిపోబోతుందో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సో వారాహి శక్తిపీఠం ప్రారంభం అవుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు గురుగారు. థ్యాంక్ యూ సార్. సో ఒక్కసారి ఆ వారాహి శక్తిపీఠం గురించి మా ప్రేక్షకుల కోసం. అంటే ఈ వరాహి శక్తిపీఠం అన్నది మనం వరాహి దేవతని మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఈ గుడి మహాశక్తివంతంగా తయారవబోతుంది. ఓకే. దీనికి 1,20,00,000 సార్లు బీజాక్షరాన్ని జపించి యంత్రాన్ని స్థాపించి దానిపైన అమ్మవారిని కూర్చోబెట్టబోతున్నాము. సో ఇప్పుడు వరకు మన తెలుగు రాష్ట్రాలలో లేదు, ఉన్నాయి చిన్న చిన్నవి సరిగ్గా లేవు. సో ఇది ఒక గొప్పగా చేయాలని ఒక సంకల్పంతో మనం గుడి నిర్మాణం చేయబోతున్నాము. సో ఈ ఒక గుడి నిర్మాణము జరిగిన తర్వాత అక్కడ ఒక పవర్ అనేది పెరుగుతుంది. మనకి ఒక 3 పౌర్ణమిలకి, 3 అమావాస్యలకి కానీ, 3 పౌర్ణమిలకి కానీ, 3 అమావాస్యలకి కానీ ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చి ఆ పూజలో పాల్గొంటేనే చాలు, వాళ్ళు అనుకున్నదే నెరవేరుతుంది. అలాంటి శక్తివంతమైన ఒక ప్రక్రియ మేము స్టార్ట్ చేస్తున్నాం. మీ యొక్క సంకల్పం సిద్ధించాలని ఆ గజాలను నేను కూడా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గురుగారి విషయంలోకి వద్దాం. 3 దేవతలు నన్ను మనకి, 33 కోట్ల మంది దేవతలు అంటారు. ఆ బ్రహ్మ, విష్ణు సృష్టికర్త బ్రహ్మ, లయకారుడు, ఇట్లా ఇంతమంది ఉండగా తొలి పూజ వినాయకుడికి ఎందుకు, విఘ్నేశ్వరుడికి ఎందుకు? ఆ సృష్టి రహస్యం ఏంటి అసలు? అంటే యాక్చువల్గా సృష్టి రహస్యం వినాయకుడికే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే, దుర్వాస మహర్షి గారు అఘోర తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఓకే. అంటే ఎప్పుడైనా దేవుళ్ళు సంతోషిస్తే వాళ్ళపైన పూలు పడుతుంటుంది, అంటే మనం చేసే భక్తికి మెచ్చి వాళ్ళ తలపై నుంచి పువ్వులు పడుతుంటాం, మనం చూస్తూ ఉంటాం. అలాగా సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అతను చేసిన తపస్సుకి మెచ్చి అతని మెడలో ఉన్న పువ్వుల దండని అతనికి ఇచ్చాడు. ఓకే. దుర్వాస మహర్షి గారు అది తీసుకొని సంతోషపడి, ఇది నేను ఋషిని, ఇది నేనెళ్ళి ఏం చేసుకోవాలి, ఇది నాకు ఉపయోగం లేదు, ఇది దేవేంద్రుడికి ఇద్దామని చెప్పి దేవేంద్రుడికి వెళ్ళి ఇచ్చాడు. ఈ దేవేంద్రుడికి ఆ పువ్వులో ఉన్న ఒక మహత్యం, ఒక శక్తి తెలియక అతనేం చేశాడు, ఆ పూమాలని తీసి ఐరావతం మీద తీసి ఆ పూమాల ఎప్పుడైతే ఐరావతం అంటే గజాననం, అది ఎప్పుడైతే దాని మీద పడిందో అది బంగారు ఐరావతంగా మారి మాయమైపోయింది. సో ఆ పువ్వుడికి, ఆ దండకి ఉన్న విశిష్టత ఎవరైతే వేసుకుంటారో, ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళే ఈ ముల్లోకానికి ఫస్ట్
అతను ఆ ఋషికి ఇచ్చాడు, అచ్చా అచ్చా. దుర్వాస మహర్షికి ఇచ్చాడు. అది ఇది నాకెందుకు, నేను ఒక ఋషిని, నేను నీ పూజలు అందేవని ఇది దేవేంద్రుడికి ఇద్దామని చెప్పి దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు దాని శక్తి తెలియక ఐరావతం మీద విసిరేసేసాడు. అది ఎప్పుడైతే ఐరావతం మీద పడిందో అందుకే ఈరోజు ఆ వినాయకుడు తల మారి, అంటే ఆ స్టోరీస్ అన్ని జనాలకు అందరికీ తెలుసు. ఆ ఐరావతం అతనికి తలగా, ఏనుగు తలగా వచ్చింది. ఈరోజు అన్ని పూజలకి అతనే కారకుడు. అతనికి చెయ్యంది వీరు ఏ పని చేసినా అది సక్సెస్ కాదు. ప్రథమము వినాయకుడు. దాని శాస్త్రాలలో ఎలాగ పూజ చెయ్యాలి అన్నది కూడా వర్ణించబడినది. మొత్తం 64 వినాయకుడు రూపాలు ఉన్నాయి అతనికి. 64 రూపాలలో 16 రూపాలు చాలా ఇంపార్టెంట్ అయినవి. అంటే షోడశోపచార వినాయకులు అని 16. ఈ 16 వినాయకులు ఒక్కొక్క దానికి లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష్మీ గణపతి, డబ్బుకి ఒకడు, చదువుకి ఒక గణపతి, అలాగే ఒక్కొక్క గణపతిలో మనకి రూపాలు ఉన్నాయి. ఆ రూపాలని మనం పూజ చేసుకుంటాం. అయితే గురుగారు, ఈ యొక్క అద్భుతమైన గణపతి ఆరాధన ఈ కలియుగంలోనైనా పురాణ ఇతిహాసాల్లో, అంటే అప్పట్లో ఇంతకుముందు అన్నట్టుగా త్రిపురాసుర సంహారంలో శివుడే పూజించాడు, అట్లాగే సృష్టి ఆరంభానికి ముందు బ్రహ్మ పూజించాడు, అట్లా ఇంకా ఎవరైనా ఋషులు కానీ అంటే మహాదేవతల గణపతిని ఆరాధించడం ద్వారా వాళ్ళ జీవితాలు లేదంటే అద్భుతమైన గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? బోల్డ్ అండ్ మందులు వినాయకుడికి పూజ చేసి ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. వినాయకుడు లేనిది ఏది లేదు. ఏ దేవుళ్ళు ఎక్కడ ఇప్పటి వరకు గెలిచింది లేదు. అతన్ని పూజ చేసుకుంటేనే ఆ గెలుపు. మీరు దేవుడైనా సరే అతన్ని ఎలా పూజించాలన్నది కూడా మనకి రాసి పెట్టున్నది. అంటే మొత్తం మన నక్షత్రాలు 28 నక్షత్రాలు. ఆ 28 నక్షత్రాలలో 21వ నక్షత్రమే ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రమే గణపతి నక్షత్రం. గణపతి పుట్టినది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో. ఈ గణపతి పుట్టినది ఎవరైతే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గణపతిని పూజ చేస్తారో వాళ్ళు అనుకున్నది సిద్ధిస్తుంది. గణపతికి అందరూ శాస్త్రాలలో చెప్పబడినది అందరూ 3 చుట్లు, 5 చుట్లు, 11 చుట్లు అని అంటారు. కాదు, నక్షత్రాలలో అతనికి 21వ నక్షత్రాన్ని ఇచ్చారు. స్వామివారికి 21 ప్రదక్షిణలు చెయ్యాలి. వినాయకుడికి 21 దీపాలు వెలిగించాలి. అందరూ ఒక దీపం వెలిగిస్తారు కాదు. 21వ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ 21వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి అతనికి 21 దీపాలు వెలిగించి 21 ప్రదక్షిణలు చేస్తే అతను మన కోరికల్ని నెరవేరుస్తాడు. ఇది ఒక సూక్ష్మమైన పరిహారం దాంట్లోనే దాగి. అందుకే వాళ్ళు 21 పెట్టారు. లెక్క ప్రకారం ఉన్నది. అంటే 21 అంటే ఏంటి? 3. అంటే సంఖ్యాసాక్ష్య ప్రకారము 3 అంటే ఎవరు? గురు. గురు అంటే ఎవరు? గురు వాహనం ఏంటి? గురు అంటే ఎవరు? ఏనుగు. ఏనుగు గురుతత్వం అది. సో ఇవన్నీ శాస్త్రంలో, పురాణాల్లో అవన్నీ కరెక్ట్గా దాని గురించి అమర్చి పెట్టారు. లేదంటే ఉత్తరాషాఢ నక్షత్రాన్ని మొదట్లో పెట్టచ్చు, అంతే కదా, లేదా 26 పెట్టచ్చు, 27 పెట్టచ్చు, లేదా 5వ 10వ పెట్టచ్చు. 21 ఎందుకు పెట్టారు? రైట్. ఇప్పుడు ఇది చెప్పగానే మాకు వచ్చే మొదటి డౌట్ 21 ధనుర్రాశి అంటే అక్కడ గురువు, అంటే ఏనుగు. ఇవన్నీ శాస్త్రాలలో ఉన్నది, పురాణాలలో రాసి పెట్టినది. దీని ప్రకారంగా మనం కనుక చేసుకుంటే సక్సెస్. వినాయకుడిని మనం వశపరచుకోవచ్చు. అంటే ఇది చెప్పగానే మాకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, చెప్పండి సార్, ఏ దిక్కున వెలిగించాలి, ఏ నూనెతో వెలిగించాలి? నూనెనా, నెయ్య, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఎప్పుడైనా వినాయకుడు అంటేనే గురు. గురువు అంటేనే నెయ్య, ఆవు నెయ్య. దీంతోటే అతనికి వెలిగించాలి. అంటే వేరే నూనెలో కూడా వెలిగించవచ్చు, బట్ దీనికి ఉన్న ఫలితము ఎక్కువ. అంటే 100% ఫలితం ఆవు నెయ్యి. ఇప్పుడు నువ్వుల నూనె, కొబ్బరి నూనె అన్ని వెలిగిస్తూ ఉంటారు. అది దానికి ఈ ఫలితానికంటే దానికి కొంత తక్కువే ఉంటుంది. ఎందుకంటే గురుతత్వం ఇది. అంటే అన్నిటిని రిలేటెడ్ చేసుకొని ఒక పూజ, ఒక పని సక్సెస్ అవుతుంది.
రైట్ గురుగారు, ఇంతకుముందు ప్రదక్షిణ అన్నారు, 21 ప్రదక్షిణలు చేయాలన్నారు కదా. సరే, చేసే సమయంలో భక్తుడి మానసిక స్థితి ఎలా ఉండాలి, అట్లాగే దీనికి ఏమైనా మూల మంత్రం ఉంటుందా? అంటే ప్రదక్షిణ చేసే సమయంలో పఠించాల్సిన మంత్రాలు ఏమైనా ఉంటాయా? వినాయకుడిది చాలా మంత్రాలు ఉన్నాయి. సింపుల్, అందరూ చెప్పవలసిందే. ఓం గం గణపతయే నమః. ఎస్. దీన్ని వాళ్ళు స్మరిస్తూ 21 సార్లు చేస్తేనే చాలు. ఓకే. వాళ్ళ మైండ్ మొత్తము శుద్ధి అయిపోతుంది, వాళ్ళ మనసు శుద్ధి అయిపోతుంది, వాళ్ళ బుద్ధి శుద్ధి అయిపోతుంది. దీంట్లో ఆ కాలంలో ఋషులు మనకి వినాయకుడి దగ్గర 3 గుంజులు తీయాలి అని అన్నారు. అవునండి. ఎందుకనంటే మన చెవు ఓంకార రూపంలో ఉంటుంది. మీరు చూడండి, ఈ చెవు కరెక్ట్. ఓంకార రూపంలో ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఇలా లాగి 3 గుంజులు మనం తీస్తామో ఇక్కడ ఉన్న నర్వ్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకే. ఓకేనండి. ఇక్కడ ఉన్న కపాలంలో ఉన్న ఒక నర్వ్స్ ఇక్కడ ఉన్న న్యూరాన్ నర్వ్స్కి కనెక్టివిటీ అవుతుంది. ఆ కనెక్టివిటీ అయ్యి మన గుంజులు ఇలా గుంజి తీసేటప్పుడు మొత్తం మన 7 చక్రాలకి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి అపార జ్ఞాపక శక్తి, అపార బుద్ధి బలం పెరుగుతుంది. సో అందుగురించే ఆ కాలంలో ఇంత సైన్స్ ఉంది. అందుకే ఆ కాలంలో ఋషులు వినాయకుడి దగ్గర ఇలాగన్నా చేస్తే వాళ్ళకి మంచి బుద్ధి కలుగుతుంది అని 3 గుంజలు. అంటే మన చెవు ఓంకార రూపం. ఇది ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అరే మనకి ఇంత ఇది దాగి ఉందా? అసలు ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక సూక్ష్మం దాగి ఉంది. అద్భుతం. సో ఈ 3 గుంజులు తీస్తే వాళ్ళకి సద్బుద్ధి కలుగుతుంది, అపార జ్ఞాపక శక్తి కలుగుతుంది. అందుకే చదువుకున్న పిల్లలకి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు వినాయకుని చుట్టూ 3 గుంజులు గుంజిరాని అనేసి అంటారు. ఎందుకంటే చదివింది జ్ఞాపకం వస్తుంది, వాళ్ళకి మైండ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. అవును, అద్భుతం నిజంగా. అట్లాగే గురుగారు, నేను విన్నా వినాయకుడికి 21 పూసల గరిక, 21 మోదకాలు పెట్టాలంటారు. అవునండి. దీంట్లో ఉండే ఆయుర్వేద రహస్యం ఏంటి గురించి? అంటే ఇదానికి గరిక అన్నది కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో వృక్షశాస్త్రంలో చెప్పాను. ఒక్కొక్క దేవుడికి ఈ గరికని కూడా ఇక్కడ రిలేటెడ్ ఉన్నది వినాయకుడికి. అందుకే అతనికి గరిక అంటే ఇష్టం. ఆ గరికని 21 పించులతోటి మాల వేసి ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు అనుకున్నది సిద్ధి వస్తుంది. రెండోది, అతను ఇంకా ప్రసన్నం చేసుకోవాలి. మనం అనుకున్నవన్నీ ఏ అడ్డులు ఏ ఆటంకాలు లేకుండా విఘ్నాలు కలగకుండా సక్సెస్ అవ్వాలి అని అంటే అతి సూక్ష్మమైన పరిహారం ఇది ఎవరికి తెలియదండి. ఇది అదే కదా నేను చెప్పబోయేది. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెట్టు పనస చెట్టు. ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రోజు అంటే అతని నక్షత్రం ఆ పనసు పండుతోటి 21 పనసు తొక్కతోటి మాలగుచ్చి వినాయకుడికి వేసి పూజ చేస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అది అనుకున్నది సిద్ధి అవుతుంది, అనుకున్నది నెరవేరుతుంది. అంత సూక్ష్మం దీంట్లో దాగి ఉన్నది. ఈ ఒక పనసు పండు అంటే పనస పండు చెట్టు గురువు. పనస పండు అంటే ఎల్లో, పైన మీకు గ్రీన్ ఉంటుంది, లోపల మొత్తం ఎల్లోనే ఉంటుంది. ఎల్లో అంటే గురువు. అంటే పనస పండు ఇక ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏనుగు వినాయకుడు. అతనికి ఆ 21 సొన పండుతోటి అతనికి దండ వేసి కనుక పూజ చేస్తే మహా అద్భుతం. అందుకే నా వినాయకుడిని పూలతో ఆకులతో పండ్లతో వీటితో అలంకరిస్తుంటారు మొత్తం ఏకంగా. సో ఇతనికి పనస పండు మాల వేసి చేస్తే మాత్రం మహా అద్భుతాలు జరుగుతుంది. వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. రైట్ గురూజీ. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళకి ఏకాగ్రత లోపించడం, చదివింది మర్చిపోవడం జరుగుతుంటుంది. వాళ్ళు కనుక విద్యా గణపతిని పూజించాలంటే 21 దీపాలతో చేయమన్నారు. ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా పూజిస్తే? అంటే ఇప్పుడు వినాయకుడు అంటే అతని గ్రహం ఏంటినంటే కేతు. ఓకేనండి. కేతు ఒక గ్రహానికి ధాన్యం ఏంటినంటే ఉలవలు. ఆ ఉలవల్ని పొడి చేసుకోవాలి. మనకి పిండి దీపంలాగా, గోధుపిండి దీపంలాగా ఉలవలతోటి పిండి చేస్తారు. ఇది చాలా మందికి తెలియని ఇంకొక రహస్యం ఏంటంటే ఈ పిండిలో నీళ్లు కలపకూడదు. అందరూ నీళ్లు కలుపుతూ ఉంటారు. నీళ్లు కలపకూడదు. ఆవు పాలన్నా లేదా రోజ్ వాటర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిపి దాంట్లో దీపాలు
పిండి దీపం తయారు చేసి ఓకే 21 స్వామివారి దగ్గరికి పెట్టి 21 గరిక అతనికి మాలగా వేసి అర్చన చేసుకొని 21 ప్రదక్షిణలు 21 దీపాలు 21 పువ్వులతోటి అతనికి అర్చన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఖచ్చితంగా 3 గుంజిళ్ళు. ఈ గుంజిల్లో ఉన్న రహస్యం ఆల్రెడీ నేను మీకు చెప్పారు. అవును, ఓకేనండి. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం కనెక్టివిటీ అయిపోతుంది. సో ఇది ఆ మెమొరీ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, సక్సెస్ అవుతుంది. వావ్, ఇంత అద్భుతమైన విషయాలు లేండి ఇవన్నీ శాస్త్రాల్లో ఇది తాంత్రిక దీంట్లో ఉన్నాయి ఇవన్నీ. అంటే తొందరగా మనకి రెమెడీ రావాలి. కరెక్ట్. అవును. అంటే ఇప్పుడు తిరుపతిలో నార్మల్గా దర్శనం చేసుకోవాలనుకుంటే మినిమం 32 అవర్స్ 30 అవర్స్ 24 అవర్స్ దాటాల్సింది 30 అవర్స్. అదే మనం శ్రీవాణి టికెట్ 10,500 టికెట్ తీసుకుంటే 1 అవర్లో దర్శనం అయిపోయింది. కరెక్టేనా? సో ఈ తాంత్రిక పరిహారం కూడా అంతే. విధిలో ఎప్పుడో జరగవలసిన దాన్ని మనం ఈ తాంత్రిక పరిహారంతో కనుక చేసుకుంటే అది మనకు తొందరగా లభిస్తుంది. ఇవన్నీ వినాయకుడికి తాంత్రిక పరిహారాలు. అతనికి ఈ పనస పండు, ఈ పిండి దీపాలు, ఈ 21 గరికెతోటి 21 చుట్టులు ఇవన్నీ చేసుకుంటే మనకి తొందరగా పని అయిపోతుంది. సూపర్. అట్లాగే గురుగారు, వివాహం ఆలస్యం అవుతుంది ఈ మధ్య. ఏజ్లు బారైపోయేదాకా పెళ్లి చేసుకోవట్లేదు, ఒక రకంగా దొరకట్లేదు కూడా. ఎందుకంటే ఏజ్ బారయ్యాక పిల్లలు దొరకట్లా, అమ్మాయిలకు అబ్బాయిలు దొరకట్లే, అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లా. మరి ఇట్లాంటి వాళ్ళు గణపతిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఏం చేస్తే వివాహ గడియలు తొందరగా వస్తాయి? అంటే హరిద్ర వినాయకుడు ఉన్నాడు. హరిద్ర వినాయకుడు అంటే హరిద్ర అంటే పసుపు కొమ్ముతోటి అది బాగా చేసి దాంతో అతనికి పూజ చేయాలి. పూజ చేస్తే పసుపు గణపతి బాగా కనుక చేస్తే వీళ్ళకి వివాహం చేకూరుతుంది. దానికి ఒక ప్రక్రియ ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మా కాలర్స్ ఫోన్ చేసినప్పుడైనా మనం చెప్పి వాళ్ళతో చేసుకోవచ్చు. సో కుజదోషం, రాహుకేతు దోషం, ఇట్లాంటి దోషాలు, సర్పదోషాలు చాలా ఉంటాయి. మరి వీళ్ళు ఎలా పూజించాలి గణపతిని? ఏమైనా ఉపయోగం ఉంటుందా వీళ్ళ గణపతిని? ఖచ్చితంగా. అతనికి రాగుని అతనికి జంజంగా వేసుకొని ఉన్నాడు వినాయకుడు. మీరు బొమ్మ అతని వినాయకుడు విగ్రహాన్ని చూడండి, గడుపు కాడ రాహుకేతువులు ఉంటారు. ఓకే, అంత సూక్ష్మంగా చూడలా. ఈ రాహుకేతు దోషం ఉన్న వాళ్ళు ఎలా పూజ చేయాలి? వినాయకుడిని యమగండ టైంలో పూజ చేయాలి. యమగండం ఎవరికి నిర్ణయించబడినది? కేతుకు నిర్ణయించబడినది. ఎవరైతే యమగండ టైంలో వినాయకుడిని, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి, ఆ విధి విధానాల ప్రకారం కనుక పూజ చేస్తే కేతు దోషం నివర్తి అయిపోతుంది. రాహుకేతు దోషం నివర్తి అయిపోతుంది. సో ఇలాగా ఈ ప్రకారం చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనము పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఒక్క వినాయకుని పట్టుకుంటేనే చాలు. బాగుంది గురుజీ మీరు చెప్పే. అయితే మన లైఫ్ స్టైల్ తెలుసు మీకు, ఉరుకులు పరుగులు, షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, హంగామా, అసలు లైఫ్ పనిచేయడం తప్ప ఇంకోటి కనపడట్లా. అలాంటి అంటే గుడికి వెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళు మరి వినాయకుడు ఆరాధన ఎలా చేయాలి, ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? దీనికి ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆఫీస్ ఈ ఉరుగులు పరుగులు ఉన్న వాళ్ళకి గుడికి వెళ్ళి ఇవన్నీ చేసే అంత టైం లేదు, వాళ్ళకి టైం లేదు. దీంట్లో అతి సూక్ష్మమైన ఒక ప్రక్రియ ఉన్నది. ఏనుగు ఎడం కాలి మట్టిని తీసుకొచ్చి దాన్ని వినాయకుడు బొమ్మగా ప్రతిష్ఠ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని జస్ట్ ఒక దీపం వెలిగించుకొని ఆ దండం పెట్టుకుంటేనే చాలు వినాయకుడు పలుకుతాడు. 1,00,000 సార్లు మీరు చేసే పలికేదానికి ఒక 100 సార్లు చేస్తేనే చాలు పలికేస్తాడు. ఆ ఏనుగు మట్టికి అంత ఒక పవర్ ఉన్నది. సింపుల్గా వీళ్ళు ఇది చేసుకుంటే చాలు. చాలా సింపుల్. ఓకే, కానీ ఏనుగు తొక్కిన మట్టి ఎక్కడ దొరుకుద్ది గురించి? అది వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫోన్ చేస్తే మీరు చెప్తారు కదా, మేము అందిస్తాం. నాకే ఈ హైదరాబాద్లో మొత్తం తిరిగి చేస్తే నాకు ఒక చాట దొరికింది. నేను ఆ ప్రేక్షకులకు కూడా నేను ఆ నంబర్ స్క్రోల్ నేను షేర్ చేస్తాను, ఆ నంబర్ నేను షేర్ చేస్తాను. రైట్. ఇక చాలా మంది మీరు చెప్పిన అన్ని చేస్తారు గురుజీ. మీరు గుడికి వెళ్ళమంటే గుడికి వెళ్తారు, పూజలు చేయమంటే పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ రిజల్ట్ రాదు. వీళ్ళు అనుకుంటారు అయ్యో నేను అన్నీ చేశాను నాకు రిజల్టే రాలేదు గురువు గారు అని మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. అయితే ఈ క్రమంలో
చాలా మంది ఏం చేస్తారు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. సో ఏంటి ఆ పొరపాట్లు, ఏ పొరపాట్లు చేస్తే వాళ్ళు చేసిన పూజ ఫలించదు? అంటే దీంట్లో మనం చేసే పూజ ఫలించాలంటే మెయిన్ అనేది మీకు ఉన్న పుణ్యం ఎక్కువ ఉండాలి. మీరు పుణ్యం ఎక్కువ చేస్తున్న వాళ్ళకి తొందరగా రిజల్ట్ తగ్గుతుంది. ఓకే. పుణ్యం తక్కువ ఉన్న వాళ్ళకి లేట్గా దక్కుతుంది. బట్ దక్కుతుంది Right. బట్ లేట్. వాళ్ళ ఒక పూర్వ జన్మ కర్మని ప్రకారము ఇది మీకు దగ్గర అవ్వటమో జరగటమో లేటుగా జరగటమో అనేది ఉంటుంది. అందుకే పుణ్యాలు చేయాలి, దానాలు చేయాలి అని. ఇప్పుడు మనము ఈ ఈ ఒక పరిహారాలు చేసిన తర్వాత ఎటువంటి తప్పుడు చేయకూడదు. ఓకే. ఎదటి వాళ్ళని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మనం అప్పులు తీసుకొని వాళ్ళని మనం ఇస్తాను ఏడిపించినా కూడా ఈ పరిహారాలు పనిచేయవు. మనం ఈ పరిహారాలు చేసుకొని ఎవరిని మోసం చేసినా ఈ పరిహారం పనిచేయదు. అచ్చా. ఈ పరిహారం చేసి ఎవరైనా స్త్రీలని మనము చేసిన ఇబ్బంది పెట్టినా ఈ పరిహారం పనిచేయదు. ఓకే. తల్లిదండ్రులని సరిగ్గా మనం వాళ్ళని ఏడిపించినా కూడా ఈ పరిహారం పనిచేయదు. సో ఇవన్నీ వాళ్ళు ఎన్నో తప్పులు పరిహారం చేసేసి అన్ని తప్పులు చేస్తే పరిహారం ఫలించేస్తుందా? శివుడు అనుమతిస్తాడా? ఇవ్వడు. పరిహారం చేసిన తర్వాత ఇన్ని మీరు కరెక్ట్గా ఉండాలి, ఇవి ఉంటే మీకు కరెక్ట్గా పనిచేస్తుంది. ఎన్ని మందిని ఇలా చేస్తున్నారండి? పొద్దుగాన లెగిసిన కాడి నుంచి నైట్ వరకు అన్ని మోసాలే, అందరినీ మోసం చేయటాలే. డబ్బులు తీసుకున్న వాళ్ళు అసలు తిరిగి ఇవ్వట్లేదు. ఇవన్నీ వాళ్ళకి కర్మ, వాళ్ళకి అది జరగదు. తీసుకున్న వాడికి తీసుకున్నట్టు మీరు ఇచ్చేసేయండి, మీకు అన్నీ జరుగుతుంది. అది ఇవ్వకుండా మీరు ఎంత ఏడిపిస్తున్నారు, మీ కర్మ ఇంకా పెరుగుతానే ఉంటుంది, మీకు శుభం జరగదు. మీరు అందుకే అంటారు పెద్దవాళ్ళు, అప్పు చేసి పూజ చేయకూడదు అంటారు. ఎందుకంటే అప్పు తీరేంత వరకు ఫలితం వాడికి, ఆ ఇంట్రెస్ట్ ఫలితం వాడికే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే అప్పు తీరుతుందో అప్పుడు ఆ ఫలితం మీకు వస్తుంది. అంతవరకు దాంట్లో ఉండే ఇంట్రెస్ట్, లాభం అంటే పుణ్యము ఇచ్చినోడికి వెళ్తూ ఉంటుంది, వాడు డెవలప్ అవుతూ ఉంటాడు. అవును, నిజంగా గుళ్ళో కూడా హుండీలో వేయడానికి కూడా ఎవరిని అడుక్కోవద్దంట, మన సొంత డబ్బులే వేయాలి, వాళ్ళకే వెళ్తుంది. అంతే కదా. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఎన్ని నేను ధర్మ ఇప్పుడు సూక్ష్మాలు ఈ అప్పులు ఇవ్వకుండా నేను యామార్ చేసేసి నేను పరిహారం చేసుకుంటే నాకు వచ్చేస్తుంది, నాకు జరగట్లేదంటే జరగదు, ఖచ్చితంగా జరగదు. వేస్ట్. వీళ్ళు పరిహారం చేయటం వేస్ట్. ఓకే. కనీసం చిన్నవాడికి ఇదిగో నా వల్ల అయింది, ఇదిగో రూపాయి తీసుకో పిలిచి, ఇదిగో నా దగ్గర సరే పర్వాలేదు పిలిచి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు అని వాడు ఒక సంతృప్తి. అప్పుడు నీకు ఈ పరిహారాలు నడుస్తుంది. ఇవి మీరు ఒకళ్ళని యామార్చి నాకు పరిహారం చేసేసి నాకు రావాలంటే రానే రాదు, జరగనే జరగదు. సో ఇన్ని ఉంటాయి. ఒక పరిహారం చేస్తే మీకు కలిసి రావాలంటే ఇన్ని ఎవరు పాటిస్తున్నారండి? ఎవరు అసలు అందుకే ఈ కష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పూజలు చేసుకున్నా జరగను కారణం ఇవి. రైట్ గురూజీ. మరి కలికాలం డబ్బులు కావాలి, లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి చంచలమైనది, ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు, పరిగెడతా ఉంటుంది. మరి ఆ లక్ష్మీదేవిని మన దగ్గరే బంధించి ఉంచుకోవడానికి మీరు ఒక యోగం ఉండాలి అని చెప్పారు. అవునండి. గజలక్ష్మి యోగం, గజకేసరి యోగము. గజకేసరి యోగం. ఓకే. గురు చంద్రుణ్ణి చూడాలి. 5 నుంచో 7 నుంచో 9 నుంచో అతని చూపు చంద్రుడి మీద తగలాలి. ఓకే. అప్పుడు ఈ గజకేసరి యోగం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద బిగ్ షాట్స్, పెద్ద పెద్ద మినిస్టర్స్, ఈ సీఎంలు, ప్రైమ్ మినిస్టర్స్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, వీళ్ళకి అందరికీ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉంటుంది. అఖండ ఐశ్వర్యవంతులకు అందరికీ ఈ గజకేసరి యోగం ఉంటుంది. పెద్ద పెద్ద ఆఫీసర్స్, వీళ్ళకి అందరికీ యోగం ఎక్కడో ఒక చోట ఉంటుంది. మరి ఇది లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? దానికి మనకి తాంత్రిక పరిహారం చాలా సింపుల్ అయినది. మీరు ఇది గనక జనాలు గనక చేస్తే అసలు వాళ్ళ లైఫ్ మారిపోతుంది. చాలా సింపుల్, నమ్మకం. ఓకేనండి. ఏనుగు పేడ ఇస్తుంది. అందరూ ఇప్పటి వరకు తెలిసినది ఆవు పేడతోటే ఇంటిని గుమ్మం కాడ చేసుకొని దానికి పూజలు ఆరాధనలు చేస్తారు. ఏనుగు పేడతోటి దాన్ని ఎండపెట్టి సాంబ్రాణి పొగ పొద్దుగాల 5-15 కల్లా దీపం వెలిగించి ఈ ఆవు పేడతోటి ఈ ఏనుగు పేడతోటి కలిపి ధూపం గనక వెలిగిస్తే ఈ గజకేసరి యోగం వర్తిస్తుంది. రెండోది,
ఆవు యూరిన్, ఏనుగు యూరిన్, అశ్వం ఒక తెల్ల గుర్రం ఒక యూరిన్, 3 డ్రాపులు తీసుకొని మనం అందరం ఇల్లు తుడుస్తూ ఉంటారు. పొద్దుగా లేచానంటే ఆడవాళ్ళ ముందు, ఆడవాళ్ళు లేదా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇల్లు తుడుస్తున్నారు. ఆ బకెట్లో ఈ 3 చుక్కలు వేసేసి ఇల్లుని మాప్ చేసేసి ఈ పేడతో కనుక నేను చెప్పినట్టు కనుక సాంబ్రాణి పొగ చేస్తే ఈ గజకేశ్వర యోగం తప్పకుండా వర్తిస్తుంది. స్థిరంగా ఉంటుంది. గజలక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. 2 ఏనుగులతో ఉంటుంది ఆవిడ గజలక్ష్మి. ఎవరైతే ఈ ప్రక్రియ చేస్తారో ధనం లేదు, నేను ఎంత సంపాదించినా నాకు కలిసి రావట్లేదు, నేను ఎంత చేసినా నేను ముందుకు వెళ్ళట్లేదు, నాకు అన్ని నష్టాలే జరుగుతుంది, అన్ని కష్టాలే వస్తుంది అనుకున్న వాళ్ళు ఇది గనక రోజు మార్నింగ్ ఈవినింగ్ 5:30 కల్లా ఇంట్లో దీపం వెలిగించేసేసి ఈ ఒక ధూపాన్ని ఇస్తూ ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది లైఫే. అసలు తలరాత్రులు గజకేశ్వరిగా ఉంటేనే నీకు లక్ష్మీదేవి కటాక్షం. నీకు అది అక్కర్లేదు, తలరాత్రితో సంబంధమే లేదు, అక్కర్లేదు, గజకేశ్వర యోగం నీకు అక్కర్లేదు. ఈ ప్రక్రియ చేస్తేనే మీకు గజకేశ్వర యోగం వచ్చేస్తుంది. సార్ అసలు హిందూ పురాణాల్లో ఈ గజానికి ఉన్న ఈ విశిష్టత ఏంటో అర్థం కావట్లేదు సార్. గజేంద్ర మోక్షం అంటారు, గజలక్ష్మి అంటారు, గజేంద్రుడు గజాననుడు అంటారు. ఎటు చూసినా ఈ ఏనుగుతో ముడిపడి ఉంది మన హిందూ పురాణ వ్యవస్థ. ఏంటి ఇంత మహత్వం? వినాయకుడు అండి, అతనే వినాయకుడు. ఓకే, ఒక్క మీరు గజ పూజ చేసుకొని చూడండి, మీ లైఫే మిరాకిల్ అయిపోతుంది, మారిపోతుంది. ఓకే, ఒక్క గజ పూజ చేసుకునేది దానికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఆ దాని కాలు మట్టితోటి మనం వినాయకుడు బొమ్మ ప్రతిమ చేసి కనుక పూజ చేస్తే దానికి అంత ఒక పవర్ పెరుగుతుంది. దాని యూరిన్, దాని ఒక పేడని గనక మనం గనక ఈ రకంగా తాంత్రిక పరంగా గనక మనం చేసుకుంటే అసలు లైఫే మిరాకిల్ అయిపోతుంది. ఓకే, నేను ఈ తాంత్రిక పరిజ్ఞానం చూసుకొని ఈ ఒక పేడ గురించి చాలా దూరం అన్వేషణ చేసి ఎక్కడో గుళ్ళల్లో చేసి అన్ని ట్రయల్ వేస్తేనే నేను చెప్తాను. ట్రయల్ అయ్యింది ఏది చేయండి. దాని తర్వాత చాలా విచిత్రాలు నా లైఫ్లో మార్పు. అసలు ఇప్పటికి ఫస్ట్కి ఇప్పటికి ఏంటి అసలు తేడా ఏంటి అన్నది అన్ని నోట్ చేసుకుంటూ వస్తున్నాం. మనం ఇది చేస్తున్నాం, ఏమవుతుందో చూడాలి. అంతెందుకు మీరు ఇచ్చిన నాకు ఒక్క పరిహారానికి అదేంటండి నా పులి దాన్ని ఏమంటారు నాకేంట కరణం, నా కరణనాథుడిని సూచించినందుకే నా లైఫ్లో చాలా మార్పు జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ నిజంగా ఆ విషయంలో. సో అలాంటిది మీరు ఇన్ని పరిహారాలు ఇస్తున్నారు. ఇవన్నీ సింపుల్, పెద్ద కష్టమైనది ఏది లేదు. ఎవరింట్లోనైతే ఇవి చేస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షించాల్సిందే. ఆ ఒక ఏనుగు అంటేనే గురు అంటేనే డబ్బు. ఎక్కడైతే ఇది ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉండాల్సిందే. వినాయకుడు అమ్మ లక్ష్మీదేవికి మామూలుగా ఉన్న లక్ష్మీదేవి మీరు ఎంత పూజ చేసినా ఆవిడ సంచలత్వం వెంటనే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వినాయకుడితో లక్ష్మీదేవి కూర్చుంటుందో అమ్మా నువ్వు వెళ్ళొద్దు అని చేయబెట్టి లాగి కూర్చోబెడతాడు. అందుకే అందరూ గజలక్ష్మిని దండం పెట్టాలంటే ఆవిడ శాశ్వతంగా కూర్చుంటుంది. ఆ గజలక్ష్మి మనకి శాశ్వతంగా కూర్చోవాలంటే ఈ ప్రక్రియ, ఈ ఒక అశ్వానిది, ఆవుది, ఏనుగుది, ఈ 3 కోమ్యాలనే యూరిన్స్ అంటాం. వాటిని కలిపి ఇల్లుని మాప్ చేసి ఇల్లు జల్లాలి. ఎటువంటి దరిద్రమైనా వెళ్ళిపోతుంది, ఎటువంటి చెడు అయినా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాస్తు దోషాలకి అందరూ ఇప్పుడు ఈ నైరుతి పెరిగింది, ఇది తక్కువైంది, అది తక్కువైంది అని ఇది పగలగొట్టాలంటే, ఒక ఇల్లు కట్టిన తర్వాత పగలగొట్టాలంటే మామూలు విషయం కాదు. లక్షలు ఇవాళ రేపట్లో లక్షలు కోట్లు దాన్ని మనం ఆల్టర్ చేయలేము. దీనికి సింపుల్ అండి. ఏనుగు ఒక ఎడంకాలి మట్టి, ఆవు ఒక ఎడంకాలి మట్టి, గుర్రం ఒక ఎడంకాలి మట్టి, ఈ 3 మట్టిల్ని కలిపి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దానికి ఒక పూజ ఉంటుంది. అది చేసి మన ఇంటి సింహద్వారంలో ఎర్రపి పట్టు వస్త్రంలో మనం కట్టి మనం ఈరోజు ధూపం కనుక వేస్తూ ఉంటే మొత్తం వాస్తు కాదు కదా, దాని అయ్యి వచ్చినా కూడా కాదు, మొత్తం నివర్తి అయిపోతుంది. మొత్తం పటాపంచలు. సార్ కొందరు ఇండ్లలో చేతబడిన డౌట్ కూడా ఉంటుంది, దాపుల్లో కూడా రాదు. అవునా? ఎన్ని ఉన్నా కూడా పటాపంచలు అయిపోతుంది. అక్కడ ఉండేది ఎవరు ఉండదండి, ఏనుగు, అశ్వం, గోమాత,
ఈ ముగ్గురు ఉన్న కలిసిన రూపం అక్కడ ఉన్నది. ఏ చేతబడైనా పటాపంచలు వెళ్ళిపోవాల్సిందే. ఇవన్నీ అతి సూక్ష్మమైన తాంత్రిక పరిహారాలు. సో ఇదే నా మృతికా రహస్యం అంటే. మృత్తికా రహస్యం అంటే ఇది. దీన్ని గనక ఎవరైతే పాటిస్తారో గజలక్ష్మి తాండవిస్తుంది. చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ అయ్యా నేను చేస్తున్నానంటే ఇది చేసుకున్నాక నువ్వు ధర్మం తప్పకూడదు, అది అత్యంత ఇంపార్టెంట్. న్యాయంగా ఉండాలి. ఇది నేను చేసేసి నేను అన్యాయం ఎదుటి వాళ్ళని ఇవన్నీ చేస్తున్నా అంటే ఇవి ఏవి ఫలించవు. నిజమే, సినిమాల్లో విలన్లు అందరికంటే ఎక్కువ పూజలు చేస్తుంటారు, మళ్ళీ వెంటనే వెళ్ళి మర్డర్లు చేస్తూ ఉంటారు. ఫలిస్తుందా? ఫలించదు. ఓకే, ఈ ప్రకారంగా చేసుకుంటే లైఫ్ సూపర్, లైఫ్ సక్సెస్. ఒక చిన్న డౌట్ గురించి చెప్పండి సార్. ఎడమ కాలిది ఎందుకు తీసుకోవాలి, కుడి కాలిది ఎందుకు తీసుకోకూడదు? అంటే దానికి కూడా శాస్త్రంలో చెప్పబడింది. మనం గుమ్మం నుంచి ఇప్పుడు ఒక వధూవరుల్ని ఎలా రప్పిస్తామని కుడి కాలు లోపల పెడతాం. అవును, ఓకేనండి, కుడి కాలుని రప్పిస్తాం. ఇక్కడ ఈ ఎడమ కాలు అనేది దానికి ఆపోజిట్, అంటే చెడు పోవటానికి. ఓకే, మనం దీన్ని ఎందుకు వాడుతున్నాం? ఓకే, ఒక చెడు తొలగించటానికి. ఓకే, దానికి అంత పవర్ ఉంటుంది. దాన్ని మనం కలెక్ట్ చేసుకొని ఇది దానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేయించి మనకు పూజ చేసి ఈ విధానంగా నేను చెప్పిన విధానంగా కనుక చేస్తే సక్సెస్. ఇంకొకటి సార్, ఎర్రని వస్త్రం గుమ్మం అన్నారు. ఈ రెండింటికి ఉన్న శక్తి ఏంటి? వీటిలలోనే ఎందుకు చేయాలి అంటే ఆ ఎర్రని వస్త్రమే ఎందుకు, గుమ్మానికి ఎందుకు? అంటే గుమ్మంలో శక్తి ఏది రావాలన్నా మీ ఇంటి ఎంట్రన్స్ నుంచి రావాల్సిందే లోపలికి. ఓకే, చెడైనా మంచైనా ఏదైనా మీ సింహద్వారం నుంచి రావాల్సిందే. అక్కడికి కట్టేటప్పుడు ఏది లోపలికి చెడు ఉన్నది లోపలికి రాదు. ఇంట్లోపల ఏ చెడు ఉన్నా బయటికి పారిపోవాల్సిందే. ఏ భూత ప్రేత పిశాచులున్నా ఎటువంటి చెడులు చేతబడులు ఉన్నా పరిగెత్తుకొని వెళ్ళిపోవాల్సిందే. ఏనుగును చూస్తే వాటికి ఉచ్చబడుతుంది. ఓకే, అక్కడ ఉండవు, పని చేయవు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాల్సిందే. ఎవడైతే చేశాడో వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అంత శక్తి ఒక్క వినాయకుడు ఆ మట్టికి, ఆ అశ్వానికి, ఆ ఒక ఆవుకి ఉన్నది. ఓకేనండి. ఈ సింహఘోరానికి ఆ ఎరుపు అన్నది గుజుడు, అంటే శక్తి స్వరూపం. దీంట్లో కట్టేటప్పుడు ఈ ఒక ప్రక్రియ మనకి సిద్ధిస్తుంది, సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఏనుగు, ఆవు, గుర్రం మూడు చెప్పారు. ఈ మూడింటి శక్తి ఏంటి అంటే ఇవి దేనికి ప్రతీకలు? ఇవే ఎందుకు? సరే, ఏనుగు అంటే నాకు ఓకే, గుర్రం ఏంటి? అశ్వం. మీరు పురాణంలో అంటే అశ్వమేధ యాగాలు అనేసి. ఓకేనండి, దానికి ఉన్న ప్రాధాన్యత చాలా. అశ్వమేధ యాగం ఆ గుర్రానికి అంత ఒక ఇది. ఓకే, ఆవు అంటే తెలిసిందే ఇక మనందరికి, అది గోమాత అనే అష్టలక్ష్మిలో దాంట్లో దాగి ఉన్నారు, అన్ని దేవతలు దాంట్లో దాగి ఉన్నారు. సో దాని పవర్. వినాయకుడు, గురువు, వీటిని కలిపి మనం ప్రతిష్ఠ చేయించి పూజ చేయించి కనుక కడితే ఎటువంటి నరదిష్టి ఇది అయినా వెళ్ళిపోతుంది. రైట్. మా వాళ్ళకి ఇవన్నీ కష్టం సార్ పట్టుకోవడం, ఇవన్నీ ఎక్కడ పట్టుకొస్తారు? కాబట్టి మీ దగ్గర పూజ చేయించుకుంటే ఇవన్నీ మీరు ఇస్తారా? మీ దగ్గర నేనే ఒకరి దగ్గర నుంచి అదే తీసుకొచ్చైనా నేనే ఒకరి దగ్గర తీసుకున్నా మాకు కొంచెం ఇవ్వమనంటే పర్వాలేదు. ఇప్పుడు నేను వెళ్ళి ఏ తమిళనాడులో వెళ్ళి నేను తీసుకురావాలని అనుకునే టైం, అదే మెయిన్ టైం, అంతే కదా, అసాధ్యం. అది ఇవన్నీ అసాధ్యం. నాకు నేను ఇస్తాను, ఆవిడ నాకు ఇచ్చింది, అది చేసుకున్నాక నేను చాలా బాగా. అవును. అంటే ఇప్పుడు మా వాళ్ళు మిమ్మల్ని పూజ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తారు కదా? మనం వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళే ఇస్తారు. మనకి అంత మనకి బిజినెస్ చేసేంత టైం మనకి లేదు. ఆల్రెడీ మనకు ప్రొఫెషన్ పరంగా మనకు ఉన్న ఇది ఎక్కువ, ఈ ఆస్ట్రాలజీ పరంగా ఒక ఇది ఉంటుంది. సో ఈ బిజీలో మనం ఇలాంటివన్నీ మనం ప్రతి నెల కుడిముడికి 3 రోజులు వెళ్ళాలి. ప్రతి నెల కుడిముడి దేవాలయానికి. అవును, కుడిముడి అందరిని తీసుకెళ్తారు కదా, 3 రోజులు వెళ్ళాలి. గొప్ప అద్భుతం, అది కూడా అద్భుతం. తలరాత మారిపోతుంది. ఇంకా నాకు జీవితంలో నేను చచ్చిపోతా, ఇంకా నాకు జీవితం లేదు అన్నవాడు ఎవడైతే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన ప్రక్రియ చేస్తాడో లైఫ్ మారిపోతుంది. 10 పరిహారాలు కలిపి ఒకటే పూజ. అది ఒకటే పూజ. దాంట్లో అక్కడ విశిష్టత కూడా ఏనుగు దిష్టి తీస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అది ట్యాగ్ చేస్తా, వీడియో ట్యాగ్ చేస్తే అంటే చాలా మంది ఏనుగు ఎలా దిష్టి తీస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దీనిలో మీకు వీడియో వేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. వీడియోని కనుక చూస్తే అతి
శక్తివంతమైన తాంత్రిక పరిహారం. బాబా. అంటే వినాయకుడే మీకు దిష్టి తీస్తున్నాడు, మీలో ఉన్న ఎటువంటి చెడు వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ దీంట్లో కూడా ఇంకోటి కూడా ఉన్నది, నాకు దిష్టి పోయింది కదా నేను మళ్ళీ చెడు పనులు మళ్ళీ మోసాలు చేస్తే మాత్రం దేవుడు మీకు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడు. సో గురువుగారు ప్రతి నెల 3 రోజులు టూర్ పెడతారు. అయితే ఒకటే రోజు మీరు వెళ్ళాల్సింది. అంటే ఎట్లుంటుందంటే ఇవాళ అంటే నెక్స్ట్ టూర్ ఎప్పుడుందంటే 25, 26, 27 ఉంది. 3 రోజులలో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే మీరు ఒకరోజు బ్యాచ్లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ 24 నాడు మీరు బయలుదేరి తమిళనాడులోని ఆ కుడిముడి ఆలయానికి చేరుకుంటారు. 25 రోజు పూజ ఉంటుంది. 25 సాయంత్రం 5, 6 మళ్ళీ బస్ ఎక్కితే 27 ఉదయం 8 మీ ఇంట్లో ఉంటారు. సో వన్ డే పూజ ఇది చేయించుకోండి, మీ లైఫే మారిపోతుంది. అంతే కదా గురుగారు? ఖచ్చితంగా. సో ఇది 24, 25, 26 గుర్తుపెట్టుకొని గురువుగారికి కాల్ చేయండి. చాలా తక్కువలో తీసుకెళ్తున్నారు. ఆయన ఏం ఆశించకుండా అద్భుతమైన పూజ అది. 10 రకాల పూజ. దాంట్లో మీకు ఉచితంగా పూజా ద్రవ్యాలే కాదు, వెండి నాగ సర్పాన్ని కూడా ఇస్తారు. సరే, ఈ విషయాలన్నీ మీకు వేరే వీడియోలో నేను తెలియజేస్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సో మిస్ కాకండి అది మాత్రం. ఓకే, రైట్. దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఇంకోటి చెప్తున్నా. అందరూ గుమ్మాల్లో నిమ్మకాయ మిర్చిని కడతారు. అవును. అందరు దృష్టికి అని అందరికీ తెలుసు. అవును. ఓకే అండి. దీంట్లో ఒక తాంత్రిక పరిహారము దీంట్లో దాగి ఉన్నది. అందరికీ అది దృష్టి గురించే తెలుసు. అది ఆ కాలంలో మనకి ఋషులు అందించిన దృష్టి గురించి కాదండి. నిమ్మకాయ అంటే ఏంటండి? పులుపు, సిట్రస్, పులుపు. పులుపు, కారం. ఎండిమిర్చి అన్నది కారం. ఈ పులుపు ఈ కారం కలిసిన పదార్థము ఎవరికి ఇష్టం అంటే బాగా జ్యేష్ఠాదేవికి, అంటే లక్ష్మీదేవి ఒక అక్కకి ఇష్టం. ఓకే. ఈ లక్ష్మీదేవిను అలక్ష్మిను ఇద్దరు, అంటే లక్ష్మీదేవి అక్క ఇద్దరు అలా బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఎవరి గుమ్మం అయితే నీట్గా కలకలలాడుకుంటూ ఆ ఒక మిర్చి ఎండుమిర్చి అయితే దాగి ఉన్నదో దాని లోపల లక్ష్మీదేవి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఒక జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి అది చూసిన వెంటనే ఆగిపోతుంది, లోపలికి వెళ్ళదు. ఆవిడకి అదంటే ఇష్టం, అక్కడే ఆగిపోతుంది, ఆ ఇంటి లోపలికి దొరచేరదు. ఓకే ఓకే. ఆ లక్ష్మి లోపలికి వెళ్ళదు, ఆవిడకి అదంటే ఇష్టం. పులుపు కారం అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఇంకా తాంత్రిక పరిహారాల్లో ఆవిడకి జ్యేష్ఠాదేవికి అమావాస్య రోజు పులిహార పెట్టి పూజ చేస్తారు. సో ఆవిడకి ఆ పులుపు కారం అంటే చాలా ఇష్టం. ఓకేనండి. ఇంకా నేను ఇంకొక వీడియోలో వెంకటేశ్వర స్వామికి పులిహార ఎందుకు పెడతారన్నది అసలు రహస్యం ఎవరికి తెలియదు, నేను చెప్తా నెక్స్ట్ తర్వాత వీడియోలో చెప్తా. సో ఆవిడకి ఇదంటే ఇష్టం. సో ఎవరి ఇంటి గుమ్మంలో అయితే ఈ ఒక నిమ్మకాయ ఈ ఒక మిర్చి కట్టి ఉంటుందో ఆవిడ లోపలికి వెళ్ళదు, బయటే ఆగిపోతుంది. లక్ష్మీదేవి మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఆ లక్ష్మి లోపలికి వస్తే మనం మటాష్ అయిపోతాం. అర్థమైందండి. సో కంపల్సరీ గుమ్మాన్ని కట్టాలి, కంపల్సరీ కట్టాలి. ఇది అందరికి తెలిసిన, ఇప్పటి వరకు జనాలకి తెలిసింది ఒకటే, ఇది దిష్టి గురించి కడతారు కాదు, అలక్ష్మి లోపలికి రాకుండా ఉండటానికి. ఇవన్నీ ఎర్రని గుడ్డలో కట్టాలి గురుగారివి. ఇది మామూలుగా మామూలుగా కట్టి పెట్టేసి ఎండిపోయిన వెంటనే వాళ్ళు మార్చేసుకుని ఉంటారు. అప్పుడు మీకు అలక్ష్మి లోపలికి రాదు. చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇది దృష్టి గురించి షాపులలోనూ ఇంట్లోనూ మనము అందరూ ఇవాళ నవడేస్ కడుతున్నాం. వాళ్ళ మైండ్లో ఉన్నది దృష్టి, ఇది దృష్టి కాదు. అలక్ష్మి లోపల ఉండకుండా రాకుండా ఉండడానికి సూక్ష్మ పరిహారము. ఇవన్నీ ఋషులు మనకి పరిహారంలో చెప్పబడినవి. ఇవంతా వేదోక్తమే. ఇదంతా వేదోక్తమే. సూపర్ గురుజీ. ఈ మరి గజలక్ష్మి ఆకర్షణ ప్రక్రియని ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి, పూజా విధి విధానాలు ఏమైనా ఉంటే? మంచి పనికి ఎప్పుడు మంచి రోజు, ఈ రోజు ఆ రోజు అన్నది లేదండి. అచ్చా, ఓకే. వినాయకుడికి ఈ రోజు ఆ రోజు అన్నది లేదు. స్టార్ట్ చేసేసుకోండి. రేపు చాలా మంచి రోజు. ఓకే. అంటే సంకష్టార చతుర్దశి అతనికి రోజు చేసుకోలేని వాళ్ళు నెలలో పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చేది సంకష్టార చతుర్దశి. ఇది రేపు వచ్చేది అతని నక్షత్రంలోనే వస్తుంది. ఓహో, సంకష్టహార చతుర్థి ఉత్తరాషాఢ నక్షత్రంలోనే వస్తుంది. ఎవరైతే అతనికి బాగా పూజ చేసి నేను చెప్పినట్టు ఈ పనస పండుతోటి 21 పనస తొక్కతోటి మాల వేసి పూజ చేస్తారు, చాలా బాగా వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ అభిష్టం నెరవేరుతుంది. అలాంటి రోజు రేపు వస్తుంది.
ఇంకోటి గురించి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా? ఎవరైనా మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, దీనిలో తేడా లేదండి. ఎవరైనా ఏ మతం వాళ్ళైనా వినాయకుడిని ఆరాధించవచ్చు. రైట్ గురుజీ, మరి ఈ యొక్క లక్ష్మీదేవి చంచలమైందని మనం ముందే అనుకున్నాం. మరి మీరు చెప్పే ఈ ఆగమశాస్త్ర పరిహారాలు, తాంత్రిక పరిహారాలు ఏమైనా రివర్స్ కొడితే, అంటే ఏమైనా తప్పు చేస్తే మన వాళ్ళు ఎప్పుడు 100 మార్కులు రావు కదా, 100% చేయరు మన వాళ్ళు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే ఏమైనా రివర్స్ అయ్యే అవకాశం ఉందా? దీనిలో రివర్స్ అవడానికి ఏముండదు. దానిలో పిడకలు పెట్టి కొన్ని పూజలు రివర్స్ అవుతుంటాయి కదా, అంటే కొన్ని పూజలు రివర్స్ అవుతుంది అనేసి అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఎవరైనా మైలపడ్డ వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన, మనం ఒక వ్రతం చేసేటప్పుడు ఒక మైలపడ్డ వాళ్ళ ఇంటికి వచ్చిన, అచ్చా అచ్చా, ఇలాంటివన్నీ రివర్స్ అవుతూ ఉంటుంది. సో ఈ ఒక ప్రక్రియకి రివర్స్ అనేది ఏది ఉండదునండి. రోజు మాపేసుకోవాలి, మనం సాంబ్రాణి పొగ వేసుకోవాలి, దాంట్లో ఈ పడకలను వేసుకోవాలి, మంచి జరుగుతుంది. ఓకే, రైట్ సార్. గురుజీ, మరి సర్పదోషాలనే, కాల సర్పదోషాలు, ఇట్లాంటి దోషాలు ఉన్న వాళ్ళకు ఈ గజలక్ష్మి వ్రతం ఏమన్నా పనికొస్తుందా? ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగము, సర్వ మానవులకి ఇది ఉపయోగం. ఇది అసలు ప్రతి మనిషి, ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది. నేను చెప్పిన ప్రకారం కనుక చేసే, ఇది లక్షల ఖర్చు లేదు, చాలా సింపుల్ రెమెడీ, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఓకే, మీరు పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు, ఈ నీళ్లు చల్లేసి మీ ఇల్లు మొత్తం తుడిచేసేయండి, మాపేసేసేయండి, సాంబ్రాణి పొగ పొద్దుగాల ఈవినింగ్ రోజు చేసుకుంటే వెళ్ళిపోండి. ఇంట్లో మీకు నచ్చిన దేవుడిది ఒక స్తోత్రాన్ని ఆన్ చేసి వదిలేయండి, అంతే. ఏమి చెయ్యొద్దు, ఇది ఒకటి చేసి ఖాళీ స్నానం చేసుకొని బొట్టు పెట్టుకొని కూర్చోండి, ఇంతే చాలు. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సక్సెస్. రైట్ గురుగారు, మీరు ఇంతవరకు ఎంతోమందికి ఇలాంటి పూజలు చేయించుంటారు, మీరు వెళ్ళొచ్చారు. మీ వ్యక్తిగత అనుభవం ఎలాంటిది? అంటే బిఫోర్ మీరు అక్కడికి వెళ్ళొచ్చారు కదా, ఏనుగుతో అది ఆశీస్సులు తీసుకున్నారు, ఇవన్నీ చేశారు కదా. సో బహుశా మీరు ఈ గజలక్ష్మి ప్రక్రియ చేసే ఉంటారు ఈ పాటికి, ఎంతోమందితో చేయించి ఉంటారు. సో ఆ సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్తారా మాకు? ఇది నేను చేసుకున్నాకనే నాకు మొన్న బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డు యునైటెడ్ కింగ్ ఇది మొన్న కోవై దీంట్లో, కోయంబత్తూరు దీంట్లో నాకు వచ్చింది. అవునా? ఇప్పటి వరకు రాలేదు. ఇది చేసుకున్నాక, ఈ పూజ, ఈ ప్రక్రియలన్నీ చేసుకున్నాక వచ్చింది. ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నా, నాకు అప్పుడు రాలేదు. అదే కదా, ఇది చేసుకున్నాకనే వచ్చింది. ఓకే. సో మనకు అన్ని మంచి ఒక రిజల్ట్ ఇస్తుంది. అద్భుతం, అద్భుతం గురుగారు, నిజంగా. రైట్, అయితే మరి ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం ఈ పూజను చేసుకోవాలంటే మీరే చేపిస్తారా దగ్గరుండి? మిమ్మల్ని కలవాలా, లేదంటే పూజా విధానాలు ఫోన్ చేస్తే చెప్తారా? మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి? నాకు ఫోన్ చేస్తే ఎలా చేయాలి? నేను వాళ్ళకి ఓకే చెప్తాను. ఓకే, కాకు నేను మీ ఒక ఈ ఛానల్ ద్వారాగా నా ప్రేక్షకులకు అందరికీ పేరు పేరు దండం పెట్టి చెప్పేది ఒకటే, నేను అందరూ తొందరపడుతున్నారు, నాకు తొందరగా చెప్పండి, తొందరగా చెప్పండి. నా దగ్గర జాతకము నేను 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగిచేది కాదు. ఇప్పుడు నా ప్రేక్షకులు చూసే వాళ్ళకి అందరికీ తెలుసు, మినిమం 45 to 1 hour ప్రతి ఒక్క భావాన్ని వివరించి ఇలాగ ఈ పరిహారం ఇది 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 అని పరిహారాలన్నీ చెప్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తా. సో రోజుకి కొన్నే చెప్తా. నేను బిజినెస్ మైండ్గా ఉంటే 10 నిమిషాలు, ఇప్పుడు పెద్ద పెద్ద స్వామిజీలు పెద్ద పెద్ద ఆశ్రమాలు 10 నిమిషాల పైన లేదు, 1 నిమిషంకి వచ్చింది ఇప్పుడు 1 minute. ఓకేనండి, మనం అలా బిజినెస్ చేయాలని, మనకి బిజినెస్ అలా చేయాలన్నది లేదు. సో కాబట్టి అందరూ ఓపికతో ఉంటే నేను మీకు అందరికీ చెప్తా, ఓపిక లేదు అంటే నా దగ్గర రావాకండి. మీకు మంచి జరగాలంటే మీరు ఓపిక పట్టండి. థ్యాంక్ యూ గురు, అద్భుతం, చాలా అద్భుతం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో చేతబడి జరిగిందని భయం ఉన్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయినా, అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నా, సంపద కోసం ప్రయత్నాలు చేస్తున్నా టెన్షన్ లేదు. ఇంకా ఇది ఒక అద్భుతమైన వీడియో. ఆ ఏనుగు యొక్క ఆ ఎడమకాలి మట్టి, అది ఆ యొక్క పరిహారాన్ని చేసి చూడండి, నిజంగా అద్భుతం జరుగుతుంది. ఆయన చెప్పే పరిహారాలు ఏవి లక్షల కోట్లు ఖర్చు అయ్యేవి కాదు. దీని నుంచి ఆయనకు వచ్చే ఆదాయం కూడా ఏం లేదు. మంచి జరగాలి, తొక్కిపెట్టిన అనేక పరిహారాలు, ఎవరైతే కొందరు తొక్కిపెట్టారు ఈ పరిహారాలని, అంటే వాళ్ళకేం డబ్బులు రావుగా ఈ పరిహారాలు చెప్తే, అందుకని శాస్త్రాల్లో నిగూఢంగా దాచిపెట్టిన ఈ అద్భుతమైన పరిహారాలని
ఆయన మన కోసం చెప్తున్నారు నిస్వార్థంగా. కాబట్టి ఆచరించి చూడండి. ఒక్కసారి ఇవి చేసిన తర్వాత మీ లైఫ్లో వచ్చే మార్పులు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. గజలక్ష్మి ఆ గజకేసరి యోగాన్ని అది నిజంగా కొందరికే ఉంటుంది, కానీ మనం కూడా పొందొచ్చు అని అద్భుతంగా చెప్పారు. నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఈ యొక్క ఏనుగు మన జీవితంలో పోషించే అద్భుతమైన పాత్ర, అంటే పురాణాల నుంచి ఈ రోజు దాకా ఏనుగు మన జీవితాల్లో ఎలా పాత్ర పోషిస్తుందో కూడా ఆయన చెప్పిన విధానం నిజంగా నేనైతే ఆశ్చర్యపోయా. నాకు తెలియదు సార్ ఇంత ఉంటుందని. నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ గురుగారు. సో మా ప్రేక్షకులు కనుక మీకు ఫోన్ చేస్తే దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది దుర్గాప్రసాద్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. ఓం గం గణపతియే నమః.